నమస్తే శేఖర్ భాష గారు. 2 డేస్ బ్యాక్ అనుకుంటా లావణ్య ఒక ఛానల్లో మస్తాన్ సాయి పైన కొన్ని ఎలిగేషన్స్ చేయటం, నా వీడియోస్, నా ప్రైవేట్ వీడియోస్ తన దగ్గర ఉన్నాయని చెప్పటం, ఫస్ట్ టైం కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడటం చూసాం జస్ట్ 2 డేస్ బ్యాక్. కట్ చేస్తే నిన్న మస్తాన్ సాయి అరెస్ట్. ఎలా చూడాలి ఈ కంప్లీట్ ఎపిసోడ్ని? కొన్ని యాదృచ్ఛికం అవుతాయి, కొంత ప్రోద్బలం ఉంటుంది. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే కరాటే కళ్యాణ్ గారితో మస్తాన్ సాయి ఓపెన్ అప్ అయ్యి మాట్లాడేశాడు కాల్లో. అది కూడా లైవ్ అనుకోలేదు, అతను మాట్లాడేశాడు మొత్తం, ఆవిడ గురించి మొత్తం చెప్పేశాడు. సో అప్పుడు చెప్పినప్పుడు అతని ఫ్లో ఎలా ఉండింది. ఆ తర్వాత నెక్స్ట్ డేకి మరి అతన్ని ఎలా బెదిరించారో ఏం చేశారో తెలియదు. అతను సారీ అండి అని చెప్పి ఇంకో టీవీ ఛానల్ ముందుకు వచ్చి నేను అలా మాట్లాడి ఉండకూడదంటే, ఎందుకు సారీ చెప్తున్నారు మీరు అంటే, నేను అదే మధ్యలో బూతులు మాట్లాడాను అంటే, బూతులకి సారీ చెప్తున్నారా, మీరు చెప్పింది అంతా అబద్ధం అంటే, నేనేం అబద్ధం చెప్పలేదని, నేను వాట్ ఐ ఫెల్ట్ ఐ టోల్డ్ అని చెప్పాడు. సో అక్కడ కూడా వాట్ ఐ ఫెల్ట్ అంటే, మీరు చెప్పినవన్నీ ఈవిడ డ్రగ్స్ చేస్తుందని, ఇట్లా బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేస్తుందని జనాలకి, ఈవిడ సైకాలజీ శాడిస్ట్ అని ఇది ఏవో చెప్పుకుంటూ వచ్చావు కానీ నేను నిజాలంటే నేను అనుకున్నది నేను చెప్పాను. అదే చాలా హంబుల్గా చెప్తున్నాడు. సో తర్వాత ఇంకా గుచ్చి ఆడడం మొదలెట్టాడు యాంకర్. మీరు అక్కడ గమనిస్తే ఒక పర్టికులర్ పాయింట్లో హీ లాస్ట్ హీ స్కూల్. ఎవరు? మస్తాన్ సాయి ఏమన్నాడంటే, ఇలా మాట్లాడమని నన్ను బెదిరిస్తూ ఒక మెసేజ్ వచ్చింది అన్నాడు. ఏంటి ఆ మెసేజ్? అక్కడ ఆగిపోయింది. ఆ యాంకర్ ప్రోద్బలం చేయలేదు, అలా అడగంగానే ఇట్లా లావణ్య ఫోన్ పీక్కొని కట్ చేసి కామ్గా చెప్పండి అని మాట్లాడుతాను. ఆయన ఎందుకు ఇన్సిస్ట్ చేయలేదు కూడా నాకు అర్థం కాలేదు. బట్ అక్కడ జరిగినది అక్కడ అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిన దానికి నేను ఇప్పుడు మీకు ఆన్సర్ తీసుకొచ్చాను. ఓకే, అక్కడ మస్తాన్ సాయి ఏం చెప్పాడు, ఎవరు ఎవరు ఆయనకి ధమ్కి ఇచ్చారనేది మనకు బయటకు వచ్చింది. వాడు మస్తాన్ సాయికి ఒక మెసేజ్ వచ్చింది, ఇదిగో ఈ లైవ్లో నువ్వు కరాటే కళ్యాణి నన్ను బెదిరించి ఇలా చెప్పించింది అని చెప్పు అని చెప్పి ఉనిత్ రెడ్డి మస్తాన్ సాయికి మెసేజ్ చేశాడు. ఇతను ఎవరండి? కొత్త ఉనిత్ రెడ్డి అంటే చింటూ. ఓహో, ఓకే, అతని పేరు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. ఉనిత్ రెడ్డి, మస్తాన్ సాయి, ఈవిడ పేరేంటి లావణ్య, వీళ్ళందరూ ఒకప్పుడు ఒక బ్యాచ్. సో దీంట్లో కొంతమంది కరాటేలో బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్, రెడ్ బెల్ట్ లాగా కొంతమంది పెడ్లర్స్, కొంతమంది కన్జ్యూమర్స్ ఇలా. సో చింటూకి పెడ్లర్ అన్న హిస్టరీ మనం కొన్ని కేసులో చూస్తున్నాం. అండ్ లావణ్య కూడా పెడ్లింగ్ కేసులో 45 రోజులు చెంచలు పడింది. ఈయనకి మస్తాన్ సాయికి పెడ్లింగ్ ఇప్పటిదాకా లేదు. ఓన్లీ కన్జ్యూమర్ కేసులో వరలక్ష్మి దాంట్లో ఒక చిన్న కేసు అనమాట. అది కన్జ్యూమర్ ఇంకోసారి చేయకు అని చెప్పేసి అప్పుడైతే నిఘా మాత్రం ఉంటుంది వీళ్ళందరి మీద. సో ఎప్పుడైతే ఆ విషయం అంతా బయటికి చెప్పేశాడో, చెప్పింది తప్పు అని చెప్పకుండా ఓన్లీ బూతులకు మాత్రమే నేను సారీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా నేను చెప్పింది నిజాలే అన్నప్పుడు అప్పుడు ఈవిడ రివర్స్ అయ్యి ఇదిగో ఇదంతా నిజమే, ఈ కంప్లైంట్ అంతా నేను పెట్టింది, ఇంతకుముందు నేను ఏదో మస్తాన్ సాయి నన్ను బెదిరిస్తున్నాడని చెప్పి ఆ రోజు అలా చెప్పాను. ఇది అదే టీవీ ఛానల్లో మనం గుర్తుందా, మస్తాన్ సాయి ఆయన శంకర వచ్చి అయ్యగారు ఇదంతా అబద్ధము, ఈ కేసులో ఏమీ లేదు, ఇదంతా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, ఉత్తున ఎవరో మా చేత బలవంతంగా పెట్టించిన కేసు తప్ప ఇది మేము పెట్టిన కేసు కాదు, కావాలంటే ఇది రైటింగ్ నాది కాదు, ఇదన్నీ చెప్పుకొచ్చారు. ఇవాళ ఈ కంప్లైంట్లో ఏమున్నాయో అవే వాళ్ళు వేస్తున్నారు. 800 వీడియోలు ఏవో ఉన్నాయి, అమ్మాయిల ఫోటోలు ఏవో ఉన్నాయి, ఇలాంటి ఏవో చెప్తూ దీంట్లో ఏ కంప్లైంట్ అయితే పెట్టిందో అవన్నీ కూడా ఇవాళ చెప్తున్నారు. అది మస్తాన్ సాయి పైన పెట్టిన కంప్లైంట్. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా రెఫరెన్స్ వస్తే ఉంటుందని చెప్పి తెచ్చాను. ఓకే, సో దాంట్లో ఆవిడ చెప్పినవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు బల్ల వేస్తున్నారు. మరి అప్పుడు అలా చెప్పావు కదా, ఇప్పుడు ఇలా చెప్తున్నావు ఏంటి అంటే, మనందరికీ తెలుసు అప్పుడు ఆవిడ ఎందుకు చెప్పింది, రాజ్ తరుణ్ కేసుకి ఇది అడ్డం అవుతుంది. అందరూ అదే కూడా అవుతున్నారు. నువ్వు రాజ్ తరుణ్ నా మొగుడు అంటుంటే మరి మస్తాన్ సాయి గురించి పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి అంటే, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ ఫేక్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ రాజ్ తరుణ్కి బెయిల్ రానే వచ్చింది, కోర్టు నమ్మలేదు నువ్వు చెప్పినవన్నీ కూడాను. కానీ ఇప్పుడు మస్తాన్ సాయి నీకు యాంటీ అయ్యేటప్పటికి ఇది నిజం అని చెప్తుంది. నేనే పెట్టాను, నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు అని చెప్పింది. సరే, ఇక్కడ వీళ్ళు ఇంట్లో ప్రేమించుకున్నాము ఇద్దరం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వచ్చారు, లాడ్జ్ తీసుకున్నాము, అక్కడ గుంటూరులో కొన్నాళ్ళు ఉన్నాము, ఆ 31వ తేదీన నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను కొట్టాడు, ఇవన్నీ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడేముంటుంది, ఇవన్నీ కూడా అతని దగ్గర వీడియోలు ఉన్నాయి, నన్ను బెదిరిస్తున్నాడు, అందుకని ఇలా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది రాజ్ తరుణ్ కేసు. ఇప్పుడు మనకి మసిపూసి మారేడుకాయలు చేసి రాజ్ తరుణ్ కేసు కోసం కాదు అని చెప్పి ఇప్పుడు అంటే నమ్మేవాడు ఉంటే ఎన్నైనా చెప్తారు.
అంటే అడిగేవాడు కూడా లేడు ఆవిడని. అవునమ్మా, ఓకే అమ్మా, అలా జరుగుతుంది. ఇకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే. అంటే ఆవిడని బెదిరించి ఇది చేశారా? బెదిరించడానికి ఈ దగ్గర ఏమున్నాయి? ఆవిడ నిజంగానే బెదిరించారా? బెదిరించడం వల్ల చెప్తుందా, లేదు రాస్తారు కేసు వల్ల చెప్తుంది? నిజంగానే ఆవిడ బెదిరించాడనే అనుకుందాం, అతని దగ్గర ఇన్నాళ్ళు పెట్టి బ్లాక్మెయిల్ చేశాడు అనుకుంటే, మీరు కొంచెం జాగ్రత్తగా ఆ కాల్స్ వింటే, నా గుండె నీ దగ్గర ఉంది, నీ గుండె నా దగ్గర ఉంది, దాంట్లో ఆవిడ ప్రోబ్ చేస్తుంది. మీరు గమనిస్తే, మస్తాన్ అర్థం చేసుకో, మన రిలేషన్ ఏంటి, కిస్ ఈచ్ అదర్ అని చెప్పి ఆవిడ ఆయనకి చేస్తుంది తప్ప మస్తాన్ సాయి ఏమి చెప్పట్లా. ఆయన దానికి రెసిప్రోకేట్ అవుతున్నాడు. నేను ఆయన చెప్పినట్టు చెప్పకపోతే ఉండదండి, మళ్ళీ మాకు బ్యాండ్ ఉంటుంది, అందుకని యా అన్విక, అవును అన్విక అని చెప్పి ఏదో ఆయన తడబడుతూ చెప్పుకుంటున్నాడు. మీరు గమనిస్తే చాలా క్లియర్గా ఈవిడికి అది కూడా ఎక్కువ డౌట్ వచ్చింది. ఆ తడబాట్లో కూడా ఏమంటుంది, నేను నీకు నిజంగా నచ్చలేదు కదా అంటుంది. అంటే ఏంటి, ఇక్కడ ఆయన సరిగ్గా ప్రేమించట్లేదు, ఈవిడ ఫుల్గా ప్రేమిస్తుంది. నువ్వు చెప్పే మాటలో నాకు నిజం అనిపించట్లేదు, అందుకే నేను నీకు నచ్చలేదు కదా అని అడిగింది. అంతే కదా, ఎందుకంటే తెలియకపోతే ఆయన నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తే అడగదు కదా. సో ఈవిడే ఆయన ఎమ్మడబడుతోంది, ఆయనేమో ఏదో కవరప్ చేసుకుంటున్నాడు డైరెక్ట్గా లేదని చెప్పకుండా. ఆ టైంలో నా గుండె నీ దగ్గర ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నారు. సో ఇంత మాట్లాడుకున్నది ఇది బెదిరింపుతో మాట్లాడినట్టు అనిపిస్తుందా ఎవరికైనా? కాదు కదా. అంతేకాకుండా సరే పోనీ ఈ కాల్ బెదిరించే మాట్లాడించాడు అనుకుందాం, ఆ బూతుల రికార్డింగ్ ఒకటి ఉంది కదా మనకి ఫస్ట్లో, పచ్చి బూతులు మాట్లాడు, దాంట్లో నానా బూతులు చెడు, మళ్ళీ నేను వినిపించేది లేదు కానీ దాంట్లో ఏముంటుంది, మస్తాన్ సాయి వస్తాడు నిన్ను డాష్ 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 అని చెప్పి. సో మరి మస్తాన్ సాయి బెదిరిస్తే మస్తాన్ సాయి నాకు సపోర్ట్గా వస్తాడు, మస్తాన్ సాయి అది చేస్తాడు ఇది చేస్తాడు ఎందుకంటది? చాలా క్లియర్ కట్గా అవకాశవాదం అనమాట. సో ఇప్పుడు మస్తాన్ సాయిని బిగించాలి, మస్తాన్ సాయి నాకు అగ్నెస్ట్ అయ్యాడు కాబట్టి వాడిని ఏదో ఒకటి చేయాలి. అయితే నేను జస్ట్ 2 days బ్యాక్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే పర్సన్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతను కూడా చాలా క్లియర్గా వీక్లో ఒక 4 days మస్తాన్ సాయి ఇక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అని కూడా అడిగాను నేను. లావణ్య తను ఇద్దరు కలిసి ఒకే రూమ్లోనే ఉంటారు, హాల్లోనా బెడ్రూమ్లోనే ఇద్దరు కలిసి 4 days, వీక్లో 4 days తను లావణ్య మస్తాన్ సాయి ఇద్దరు కలిసే ఉంటారు. నేను నా కళ్ళారా చూశాను. ఒక 3 రోజులు 4 రోజులు ఉండి మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు, వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తుంటాడు పోతుంటాడు. ఇది జరుగుతూనే ఉంది, దాంతోపాటు ఇంజెక్షన్ కూడా ఏదో తెప్పించుకుంటున్నాడు. ఇది జరుగుతూనే ఉందనేది తను క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలానే కొన్ని ఫోన్ కాల్స్ కూడా విన్నాను నేను. రాస్తారుని పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలి, అలా చేసుకోకపోతే మాత్రం బాగోదు అంటే దానికి వెంటనే తను ఏదో అంటే నేను చేసుకోను అని ఏదో అంటే వెంటనే ఫోన్ ఇసిరేయటం, చాలా పెద్ద హంగామా చేసింది అక్కడ, మమ్మల్ని అందరినీ తిట్టడం అంతా బయట పెట్టాడు. అతను ఏం చెప్పినా కూడా డబ్బులు కమ్మిడిపోయాడు, లేకపోతే నా మీద రాజధాని కచ్చి చేపిస్తున్నాడు, ఇలా ఏవో ఒక మాటలు తప్ప కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నాడు ఆ అబ్బాయి. అండ్ యూఆర్ స్టిల్ ఇన్ రిలేషన్ విత్ హిమ్. అంటే మస్తాన్ సాయి వర్షన్ ఏంటండి అసలు? అదే అంటున్నా, ఇప్పుడు మస్తాన్ సాయి బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ. అది ఎందుకు వచ్చింది అనేది నేను మీకు ఒకరోజు చాలా క్లియర్గా చెప్తా. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మస్తాన్ సాయి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేది ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఓకే. ఆ కాల్ రికార్డింగ్లో 4 మెయిన్ పాయింటర్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఏంటంటే, అంటే అది మస్తాన్ సాయి ప్రీతితో మాట్లాడిన కాల్. బ్రో అన్నయ్య అంటది. సో ఈవిడితో ఎంత భయానికో ఇట్లా ఉన్నా కూడా ఆవిడంటే ఈయనకి వాత్సల్యం ఏదో ఉంది. ఆ కాల్ ఒకసారి ప్లే చేయండి. ఓకే, జస్ట్ పాయింటర్స్ చెప్తా. దాంట్లో ఏమంటాడంటే, ఈ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది అంటే, యాక్చువల్గా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నార్సింగి పిఎస్లో, ఈ అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అని కంప్లైంట్ ఇచ్చింది. అది రీసెంట్గా అప్పుడే జరిగిన కాలేదు. చేసినప్పుడు వాళ్ళు అడిగారు, సరే ఆ అమ్మాయి నీకు ఎప్పుడు పరిచయం, దానికి సాక్ష్యం ఉందా, ఎప్పుడు నువ్వు వాళ్ళకి వెళ్ళావు, దానికి సాక్ష్యం ఉందా, ఆ అమ్మాయికి నీకు ఉన్న సంబంధం ఏంటి, ఆ అమ్మాయి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అనడానికి నీకు సాక్ష్యం ఉందా. సో వీటన్నిటికీ మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి చెప్పిన మాటల్లోనే ఉన్నాయి, ఎందుకంటే ఒక లైవ్ ఛానల్కి వచ్చి నాకు ప్రీతికి ఇలా పరిచయం ఉంది, సో షీ యాక్సెప్టెడ్ దేర్ రిలేషన్. అయితే ఒక దానికి కావాల్సిన సాక్ష్యం ఏంటంటే, బలవంతంగా ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసింది, బ్లాక్మెయిల్ చేసిన దానికనే దగ్గర కూడా సాక్ష్యం ఉంది, ఎందుకంటే ఆవిడే మనందరికీ ఈవిడ ఫోటోలు పంపించడం మనందరికీ తెలిసిందే. సో బలవంతంగా డ్రగ్స్ చేసిన దానికి సాక్ష్యం ఏంటి ప్రీతి అంటే, మస్తాన్ సాయి ఉన్నాడు, ఉదయ్ ఉన్నాడు, ఇంకో వ్యక్తి ఉన్నాడు, వీళ్ళ 3 ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నాయా అని చెప్పింది.
సో ఎవరు చెప్తారు మనకి? సరే మస్తాన్ సాయికి ఏదో అన్నయ్య అన్న అంటుంది కాబట్టి ఎంత ఆవిడతో ఉన్నా కూడా ఒక చిన్న వాత్సల్యంతో ఊరికే ఫోన్ చేసింది. రికార్డ్ చేస్తుందని తెలియదు. నేనే అడిగా, చేసి ఒకసారి ఏమన్నా చెప్పగలడా వచ్చి అని అడుగు ఒక మాట అని చెప్పంటే చేసింది. చేసి మాటల్లో అడిగింది, ఇట్లా వెళ్ళామన్నయ్య, ఇట్లా బ్రో ఉంటుంది, ఇట్లా పెట్టేసాము, కేసు పెట్టేసాము, ఎఫ్ఐఆర్ ఇది అవుతుంది ఇది అన్నారు. అయితే ఏముంది, సాక్ష్యం కావాలి దీనికి, నువ్వు చూసావు కదా బ్రో అంటే, నేను చూసాను సరేరా, మనకి మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి కదా, మెటీరియల్స్ ఎవిడెన్స్ ఎట్లా ఇస్తాం మనము, మన దగ్గర ఏముంటే మనం ఏమైనా వీడియోలు తీసుకుంటాం, ఆ టైంలో ఇదిగో చూడండి ఇవి బలవంతంగా చేస్తుందని నువ్వు చెప్తే సరిపోతుంది కదా, ఎందుకంటే అంటే నేను ఎలా చెప్తాను, నా మీద పడుతుంది అన్నట్టుగా చెప్తున్నాడు. సో చాలా క్లియర్గా హీ నోస్ దట్ షీ హ్యాస్. ఉదయ్ కూడా చెప్పచ్చు సాక్ష్యం, కానీ ఉదయ్ నీ బాయ్ ఫ్రెండ్ కదా నువ్వే చెప్పించావు అనుకుంటారు. కానీ మస్తాన్ సాయి నీ బాయ్ ఫ్రెండ్ కదా, మస్తాన్ సాయి చెప్తే చెల్లుతుంది కదా. సో మస్తాన్ సాయి చెప్పడు, కానీ రికార్డింగ్ చేసుకుంది ఈ అమ్మాయి. ఓకే. సో అప్పుడు దాంట్లో చెప్పిన ఇది ఏంటంటే, నువ్వు రావు సాయి బ్రో, ఈ 3 days లో నేను ఎవిడెన్సెస్ ఇవ్వాలి, నువ్వు వచ్చావనుకో, నువ్వు ఉదయం ఉన్నాడు. ఇప్పుడు డే 1 నాకు ఫోర్స్ఫుల్ గా చేయించినప్పుడు ఉదయం ఉన్నాడు. దాని తర్వాత మధ్యలో ఇప్పుడు నువ్వు కూడా అన్నావు, చిన్న పిల్లలకి ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు. There are so many times. పడుకున్నావు అంటే లేపి ఇచ్చేది, పడుకోని ఉంటే లేపి ఇచ్చేది. ఏం కాదు, ఇగో అదొక తప్పుడుది. ఓకే, షీఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను అదే చెప్తా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. తనకు ఒక ఆనందం వస్తుంది మనిషిని ఇలా చేస్తే. మీకు సో బేసికల్లీ ఈ సాక్ష్యం కోసం చేసినప్పుడు తను ఇలా చెప్పడం, అది రికార్డ్ చేసుకుంది. అయితే ఆ రికార్డులో సర్ప్రైజింగ్గా ఇంకొన్ని ఎలిమెంట్స్ కూడా బయటపడ్డాయి. అదేంటంటే, ఈయన ఏం చెప్తాడంటే, నాకు అప్పుడప్పుడు వీళ్ళిద్దరు ఏదో ఎంత లవ్ అయినా అప్పుడప్పుడు కొట్టుకుని ఉంటారు కదా, కొట్టుకున్నప్పుడు నేను ఇచ్చివాడేసా, నువ్వు ఎట్టాడు వాళ్ళని చేస్తావు ఏంటి అని చెప్పి నేను బాగా తిట్టాను, ఇదిగో ఈ చాట్ చూడు నేనేం పంపించానని చెప్పి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. ఆ అమ్మాయిని తిట్టిన స్క్రీన్ షాట్ ఏదో పెట్టాడు. డేటా అంత ఇచ్చేది కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. 200% దానికి సాక్ష్యాలు నేను ఇస్తాను. నేను బయటకు వస్తే సో బయటికి రావాలనుకోవట్లేదు, కానీ నేను కనుక బయటకు వస్తే అప్పటికి కూడా మస్తాన్ సాయిని రకరకాలుగా బెదిరిస్తుంది అమ్మాయి. నాకు తెలుసు ఇది ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారో, ఒక ఏసీపీ ఏమన్నీ చాట్లో చదువుతుంది, చింటూ అంటే ఉన్నిత్ రెడ్డి ఏసీపీ నువ్వు కలిసి అవి ఇలా కొట్టేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి పెట్టిన స్క్రీన్ షాట్ పంపిస్తే ఈమె చదువుతోంది. బేసికలీ ఏదో బూతులు పెట్టాడు, ఇంకేదో బూతులు తిట్టాడు, అదంతా కూడా. బట్ చాలా క్లియర్గా ఇంకొక మ్యాటర్ కూడా చెప్పాడు ఏంటంటే, ఈ డేటా ఇది నేను బయటకు పోతున్నా, లేకపోతే ఎవరన్నా సరే ఎవరి డేటా కావాలంటే వాళ్ళ డేటా ఇవిడికి అలా చిటికలో వచ్చేస్తుంది. ఓకే. సో మొన్న ఒక ఛానల్లో కాల్లో కూడా అడిగినప్పుడు ఇదే చెప్పారు వాళ్ళు, ఏంటి మీకు ఎవరెవరో తీసుకొచ్చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఎట్లా తెలుస్తున్నాయి అంటే, మీ నెట్వర్క్ ఏంటి అంటే, నెట్వర్క్ ఎయిర్టెల్ అయింది. ఎయిర్టెల్లో ఎవరైనా కూర్చొని ఇస్తున్నారా, లేకపోతే ఏం చెప్పినట్టు ఏసీపీలో వాళ్ళు ఉండడం వల్ల ఏమైనా జరుగుతుందా పని అనేది ఇక్కడ ఈ కాల్ రికార్డింగ్లో మస్తాన్ సాయి వాయిస్లో. మస్తాన్ సాయి అప్పటికి ఇంకా యాంటీ అవ్వలేదు, బట్ అయితే ప్రాబ్లం అయింది అన్నట్లే మాట్లాడుతున్నారు. ఎస్, ఏదో రోజు వస్తుంది, ఆ రోజు నేను బయటికి రావాల్సి వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈవిడ టార్చర్ తట్టుకోలేక ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రీతి ఉదయ్ కూడా ఎందుకు బయటకు వచ్చారు, ఇదే టైప్లో బ్లాక్మెయిల్, ఇదిగో నీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తా నీ మీద. ఇప్పుడు ఏవైతే ప్రీతి ఫోటోలన్నీ అప్పుడు 1.5 year అన్నీ కూడా తీసుకొచ్చి బయట పెడుతుందో, ఆ బెదిరింపులు ఎప్పటి నుంచో చేస్తుంది, వీళ్ళు తట్టుకోలేక వచ్చేసారు. అలాగే ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. మస్తాన్ సాయికి కూడా మొన్న ఆ బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది. ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా గట్టిగా వేసుకుంది. ఓకే, నువ్వు ఎలా మాట్లాడతావు, అలా ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఇంత పంట అయిపోయింది అది ఇది అని చెప్పి చాలా గట్టిగా వేసుకుంది. వేసుకున్న తర్వాత ఇంకేముంది ఆప్షన్, నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తా అని చెప్పి. సో బేసికలీ ఎవరున్నారు మరి ఆవిడ వెనకాల, ఆవిడ ఏదన్నా ఆవిడ పెడితే కేసులు ఇలా అయిపోతుంటాయి. అదే ఆవిడ పైన పెట్టిన కేసులు అయితే ఇప్పుడు పాప అమ్మాయి వెళ్ళి ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా, ఇదిగో ఈ పర్టికులర్గా అమ్మాయికి బలవంతంగా నోట్లో పెట్టిందని సాక్ష్యం ఏంది. సో ఇలా తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. సరే, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాల, అది పక్కన పెడితే తర్వాత ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు దీంట్లో.
యా ఏమంటుంది తెలుసా, ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు, కానీ చింటూ అలవాటు చేయలేదు, పాపం చింటూ అసలు ఏం తెలియదు. నేను సాక్ష్యం ప్రభాకర్ కి వీడియో అలవాటు యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను అది, నేను చెప్పాను అనమాట ప్రభాకర్ కి కూడా ఇలానే చేశారు అని చెప్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఆయనను ఎందుకు వరలక్ష్మి డిఫెన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ సెట్ దెమ్ టు డిలీట్ ఇట్ బికాస్ నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. సో పాయింట్ ఏంటంటే మనకి వరలక్ష్మి డిఫెన్స్ తర్వాత ఈవిడ 45 days చెంచులు కూడా జైలు కేసులో ఉంది కదా, దాంట్లో ఈవిడ ఇచ్చిన కన్ఫెషన్ ఏంటంటే ఆ కన్ఫెషన్లో చాలా క్లియర్గా నాకు చింటూ ఇస్తాడు, చింటూ అంటే ఉనిత్ రెడ్డి నాకు తెచ్చిస్తాడు, ఎక్కడి నుంచి గోవా నుంచి ఎక్కడి నుంచో తెచ్చిస్తాడు 1500కి, నేను ఇక్కడ 6000కి అమ్ముతాను అన్నట్టుగా ఆ కన్ఫెషన్లో మనం చూడొచ్చు. నేను ఊరికి మాట చెప్పడం కాదు, మీకు కావాలంటే అది కూడా చూపిస్తాను. కొంతమంది ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది అంటున్నారు కదా, వాళ్ళ కోసం మనం చూపించాల్సిన విషయం. Against her and Unith Reddy used to bring MDMA powder from Bengaluru. Okay. For each gram as 1500. Okay. To Hyderabad and sell them for the needy customers for 6000 per gram. Since then, the accused also habituated to consume drugs also with Unith Reddy and his girlfriend, so on so. The accused Unith Reddy used to give MDMA powders to the accused Lavanya and his girlfriend. అండ్ ఫర్ ద నీడీ పీపుల్. ఓకే. సో తర్వాత ఇదంతా కూడా రాసుకొచ్చింది, ఇదంతా లావణ్య కన్ఫెషన్ అండి. కన్ఫెషన్. ఓకే. ఓకే. తర్వాత రాసింది ఉనిత్ రెడ్డి నీకు ఎలా పరిచయం అనేదాన్ని కూడా అదే కన్ఫెషన్లో రాసింది. 2014 వైల్ షీ వాజ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్ షీ గాట్ అక్వైంటెన్స్ విత్ ఉనిత్ రెడ్డి. 2014 నుంచి ఉనిత్ రెడ్డి చింటూ పరిచయం. ఓకే. తర్వాత 2022లో అది తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను, దేవదాస్కి పెళ్ళైంది, ఇవన్నీ కూడా చెప్పింది. 2022లో కేసు వాజ్ రిజిస్టర్డ్ అండ్ NDPS పట్టాపురం PS గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది వేరే కేసు, ఈ పట్టాపురం వీళ్ళు పెట్టిన కేసు కాదు. లేటర్ ఇన్ 2023 మోకిలా PS సైబరాబాద్ 1 కేసు NDPS కేసు వాజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ హర్ అండ్ ఉనిత్ రెడ్డి. ఉనిత్ రెడ్డి యూస్ టు బ్రింగ్ MDMA పౌడర్. The accused in her confession stated that they are native to Vijayawada, Andhra Pradesh. About 15 years back, they came down to Hyderabad, staying in Patancheru. The accused studied hotel management. Since then, the accused, along with her brother Karthik, are staying in their cousin brother's house. Raj Tarun anamata. Raj Tarun avaru? Cousin brother. Okay. At villa number 13. So on so. ఓకే. ఆ ఇల్లు అంత పెంట జరుగుతుంది, ఇంత డ్రగ్స్ బాగోతాలు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంత రచ్చ జరుగుతుంది. నంబర్ శాస్త్రం నమ్మాల్సి వస్తుందేమో. ఇంటి నెంబర్ 13 అనే సినిమాలు కూడా వచ్చాయి, దయ్యాల సినిమా. ఇంగ్లీష్లో ఇంటి నెంబర్ 13 అంటే పోయిపోయి ఆయన ఇంటి నెంబర్ 13 ఎందుకు తీసుకున్నాడు. సరే, పాయింట్ ఏంటంటే ఈవిడ డ్రగ్స్ కన్ఫెషన్ లో చింటూ నాకు తెచ్చిస్తాడు అని చెప్పింది. కానీ నిజానికి జరిగేది ఏంటి ఇక్కడ మనకు తెలుస్తున్నది, వరలక్ష్మి ప్రభాకర్కి కూడా చింటూ ఇస్తున్నాడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు, కానీ నిజానికి షీఈస్ ద కింగ్ పిన్. ఈవిడే ప్రభాకర్కి, ఈవిడే చింటూకి, ఈవిడే మస్తాన్ సాయికి అలవాటు చేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. బేసికలీ 2014 నుంచి చింటూ పరిచయం. సరే, చింటూతో ఏదో రకంగా అలవాటు అయింది అనుకుందాం, లేకపోతే ఈవిడ చింటూకి అలవాటు చేసింది అనుకుందాం. 2014 నుంచి వీళ్ళకి. ఇప్పుడు ఈ చింటూ అనే పర్సన్ కూడా లావణ్యకి ఎవరండి? ఫ్రెండ్ 2014 నుంచి. అంటే ఆవిడ కాన్వర్సేషన్లో ఒక మాట అంటది, నాకు అర్జెంటుగా ఒక మగాడు కావాలి, చింటూ లేడా, నా చింటూ లేడా అంటది. సో దట్ షోస్ దేర్ క్లోజ్నెస్. సరే, ఒకప్పుడు ఉండొచ్చు, తర్వాత షీ కుడ్ హ్యావ్ మూవ్ టు రాజ్ తరుణ్ అండ్ దెన్ మూవ్ టు మస్తాన్ సాయి, అలా ఉండొచ్చు. ఓకే. అది కూడా నేను తప్పు పట్టను, దట్స్ దేర్ చాయిస్. ఒకటేసారి ఇద్దరితో ఉంటే అది కూడా వాళ్ళ చాయిసే, కానీ బట్ ఉన్నప్పుడు ఇంకొకరి మీద కేసు పెట్టలేవు, అది నా పాయింట్. సో అక్కడ ఆ చింటూకి ఈవిడిచ్చిందా, ఈవిడ చింటూకి ఇచ్చాడో తెలియదు, ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారేమో మొత్తానికి. బట్ ఈవిడైతే ఆ కన్ఫెషన్లో చింటూ నాకు ఇచ్చేసాడని చెప్పేసింది. బట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే చింటూకి, ప్రభాకర్కి, వీళ్ళందరికీ కూడా ఈవిడే ఇస్తుంది. సో ఈవిడికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒకటి మీకు గుర్తు తెచ్చుకుంటే, ఈ ఢిల్లీ నుంచి వస్తున్న వాళ్ళని పట్టుకున్నారు ఇక్కడ విజయవాడలో. అవును, ఢిల్లీ నుంచి డ్రగ్స్ సప్లై చేస్తున్నవాడు దొరికాడు 40 గ్రాముల మెత్తతోటి. అదే ఢిల్లీ నుంచి ఈవిడ కూడా వచ్చింది పట్టుకున్నప్పుడు. సో ద సోర్స్ ఈజ్ సమ్వేర్ ఇన్ ఢిల్లీ.
ఢిల్లీలో అని కాదు, గోవాలో కూడా ఒక అడ్రస్ ఉంది, ఢిల్లీలో ఒక అడ్రస్ ఉంది, అండ్ బెంగళూరులో కూడా ఒక అడ్రస్ ఉంది అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వాట్ ఎవర్, ఈవిడ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఢిల్లీలో గడిపి తర్వాత ఫ్లైట్లో రాకుండా ట్రైన్లో రావడం ఒక సస్పిషన్. ట్రైన్లో వచ్చిన తర్వాత లగేజ్ ఓపెన్ చేయకుండా ఉండడం సస్పిషన్. ఆ లగేజ్ ఓపెన్ చేసారా తర్వాత మొత్తానికి ఆవిడ దగ్గర 5 గ్రాముల మెత్త దొరకడం అనేది మనం చూసిన ఫ్యాక్ట్. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే ఆవిడ అప్పుడు కన్ఫెషన్లో ఏదో వాడి మీద దోసేసింది, కానీ ఇక్కడ ఇది కూడా బయటకు వచ్చింది మనకి. ఓకే. సో ఇక అవసరం ఎవరికి ఉంది అనేది కూడా మనం గమనించాలి. ఇక్కడ చింటూ ఏం చేస్తాడు, ఈవిడేం చేస్తుంది, మస్తాన్ సాయి ఏం చేస్తాడు, ఒక ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్. ఓకే. ఐఐటి ఖరగ్పూర్ ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఒక డ్రీమ్ వరల్డ్ ఉంటుంది వాళ్ళకి. చాలామంది ఐఐటీలో సీట్ వస్తే చాలు అనుకునే రోజులు. అలాంటి ఐఐటి ర్యాంకరు, అది కూడా ఖరగ్పూర్ అంటే టాప్ యూనివర్సిటీ, అక్కడికి వెళ్ళి చదువుకొని వచ్చిన వాడికి. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా గుంటూరులో వెల్ ఆఫ్, మేబీ కొంతమంది చెప్తున్న 100 కోట్ల దాకా ఆస్తి ఉంటుంది అన్నట్టుగా. సో వాడికి డ్రగ్స్ అమ్ముకునే కర్మ ఏంటి, అమ్ముకునే కర్మ అయితే లేదు ఖచ్చితంగా. సో ఒకవేళ తెప్పించుకొని ఉంటే ఖచ్చితంగా వీళ్ళ కోసం పార్టీ చేసుకోవడానికి, ఎవరికి, లావణ్యకి, చింటూకి, ఇంకా వీళ్ళందరికీ కలిసి కూర్చొని మనం అదే విన్నాం కదా పన్నతని చెప్పింది. సో ఖచ్చితంగా అక్కడి నుంచి దీనికోసం తెచ్చుకుంటారు తప్ప వాళ్ళకి డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సిన కర్మ అయితే లేదు. సో దిస్ ప్రూవ్స్, ఒకవేళ కనుక విజయవాడకి సుబానీ హోటల్కి వచ్చిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఇప్పుడు వచ్చిన పట్టుకున్నారు, అంతకు ముందు టర్మ్లో ఏదైనా వచ్చుంటాయి కదా, అవి ఎక్కడికి పోయాయని పోలీసులు ఆరా తీసినప్పుడు మేబీ మస్తాన్ తీసుకున్నాడా, ఇక్కడ తీసుకొచ్చాడా అనే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ తీసుకొచ్చి మరి వీళ్ళకి ఇస్తే వీళ్ళని కూడా ఇంట్రాగేట్ చేయాలి కదా. చాలా క్లియర్ కట్గా అతను చెప్తున్నాడు కదా పని, అతను ఇంజక్షన్ కూడా తెప్పించుకున్నారని చెప్పి. సో దే షుడ్ టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ అండ్ దే షుడ్ ఎంక్వైర్. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మస్తాన్ మీద ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి అంటే, అక్కడికి తెప్పించింది మస్తానా లేకపోతే మస్తానే పట్టుకొచ్చాడా, ఇలా రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఓకే. బట్ రియల్ కేసు ఏంటంటే జూన్ 3వ తేదీన పట్టుకున్నారు. ఎవరు, ఢిల్లీ నుంచి ఒక ట్రైన్లో వస్తుంటే వాడిని రైల్వే స్టేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే వాడెవరి పేరు చెప్పారు, ఈ సుబానీ హోటల్లో షరీఫ్ అనే అతను అని చెప్పాడు. సరే అతను పట్టుకున్నారు, అతనితో పాటు ఇంకో 2 ముగ్గురు పట్టుకున్నారు, ఇమీడియట్గా రిమాండ్ చేశారు. అప్పుడు మస్తాన్ సాయి ఇంకా ఎంటర్ అవ్వాలి. అది వచ్చిన నెల రోజులకి అంటే జూన్ 3 అయితే జూలై 3 ఆ టైంలో వాళ్ళు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్న టైంలో, ఇక బెయిల్ కావాలంటే మీరు ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మిమ్మల్ని మేము ఎట్లా నమ్ముతాం అది అని చెప్పినప్పుడు రైట్ ఫైనల్గా ఆ అడ్రస్ ఇచ్చింది ఎవరు, ఢిల్లీలో అడ్రస్ దొరుకుతుందని చెప్పింది ఎవరు అంటే మస్తాన్ సాయి అని చెప్పారు. సో ఆ రకంగా అడ్రస్ చెప్పిన కేటగిరీలో మస్తాన్ సాయిని ఇది చేశాడు. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడో డ్రగ్స్ దొరుకుతున్నాయి మీకు తెలుసు, నాకు కూడా చెప్పు అంటే అరే అక్కడికి వెళ్ళి తీసుకురా అని మీరు చెప్తారు. దట్స్ ఆల్సో రాంగ్ థింగ్. సో నువ్వు అమ్మేవా కొన్నావా అని పక్కన పెడితే అక్కడ దొరుకుతాయని నువ్వు చెప్పావు అంటే నువ్వు ఆల్రెడీ ఏంటి కనెక్షన్ అనే కోణంలో అక్కడ కేసు పెట్టారు. ఇప్పుడు A5గా దాంట్లో చేర్చడం జరిగింది. ఓకే. ఇప్పుడు రిమాండ్కి పంపించారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇకపోతే ఆ కేసులో అతని ఫోన్ సీజ్ చేశారు, ఆ ఫోన్లో మనకి ఇన్ని రకాల అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అని చెప్పి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో కూడా రావడం అనేది షాకింగ్ అనిపిస్తుంది. బుర్రున్నవాడు ఎవడన్నా సరే పోలీస్ అయ్యి ఉండొచ్చు, ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఆ ఫోన్లో నిజంగానే ఒకవేళ ఏదైనా దేశద్రోహం ఇలాంటివి ఉంటే ఓకే, ఒకవేళ అమ్మాయిల ఫోటోలు ఉంటే మీడియాకి ఇస్తారా, అమ్మాయిల అలాంటి సెన్సిటివ్ పిక్చర్స్ ఏమైనా ఉంటే ఎవరైనా సరే ఒకవేళ ఇస్తే అది వీళ్ళ వల్లే, పోలీసుల వల్లే కదా బయటకు వచ్చేది, ఇంకా వేరే వాళ్ళు రాకూడదు కదా. ఒకవేళ వస్తే ఈ పోలీసులు అందరూ కూడా సూప్లో ఉంటారు కదా రేపు. అరే అబ్బాయిలు ఏవో డ్రగ్స్ చేస్తున్నారంటే పక్కన పెట్టా, ఇంతమంది అమ్మాయిలు 700 మందో 800 మందో ఏదో చెప్తున్నారు, 40 మంది అని చెప్తున్నారు, ఏమీ అక్కడ కనబడతలేదు కానీ. బట్ ఒకవేళ కనుక పోలీసులో ఇచ్చుంటే దట్ ఈస్ దేర్ బిగ్గెస్ట్ మిస్టేక్. తప్ప కదా, అమ్మాయిల ఫోటోలు నువ్వు ప్రెస్కి ఎలా రిలీజ్ చేస్తావు, మహిళా కమిషన్ కడిగి పారేస్తుంది, వీళ్ళందరూ ఉద్యోగాలు పోతాయి రేపు. అంటే జస్ట్ ఉన్నాయని చెప్పారు అని కూడా కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పారు అన్నారు అనుకోండి, పోనీ ఓకే చెప్పారు అనుకుంటే మరి వీళ్ళు వేసేసుకుంటున్నారు కదా టీవీలో. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే దేర్ ఈజ్ ఎ కాపీ విచ్ లావణ్య హ్యాస్. ఉదయ్ దగ్గర నుంచి ఎలా తీసుకుందో అలాగే ఈయన ఫోన్ దగ్గర నుంచి కూడా తీసి పెట్టుకుంది. సో అక్కడ అరెస్ట్ అయిన న్యూస్ని దీన్ని కనెక్ట్ చేసుకొని ఇక్కడ వెళ్ళేస్తున్నారు. ఇకపోతే సరే 800 ఫోటోలు వీడియోలో ఉన్నాయి, 800లో మనందరి ఫోటోల్లో కనీసం 1000-1500 ఫోటోలు ఉంటాయి. వాటిలో నిజంగా ఇటువంటివి ఎన్ని, సరే ఒక ఆవిడ చెప్తున్న లెక్క ప్రకారం, లావణ్య చెప్తున్న లెక్క ప్రకారం ఒక 40 మంది అమ్మాయిలు అనుకుందాం.
సరే 40 మంది అమ్మాయిలు ఒకవేళ ఇతను బ్లాక్ మెయిల్ చేశాడు వీళ్ళందరినీ ఈ న్యూస్ పెట్టుకొని అనుకుంటే ఒక్క అమ్మాయి అయినా సరే ఈయన మీద ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిందా? అలాంటి కేసు ఎక్కడైనా ఈయన మీద దాఖలైందా? లేదు. సో మేబీ ఆయనకి నిజంగా నాకు తెలియదు నిజంగా ఉన్నారో లేదో, ఐ జస్ట్ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ నో, ఆవిడ లెక్క అది. నిజంగా ఉన్నారు అనుకుంటే ఈ 40 మంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ అలా గుర్తు కోసం ఏమైనా పెట్టుకున్నాడేమో. బట్ ఈ రోజు ఆయన ఏ రోజు అవి బయట పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. ఓకే, ఇవాళ నువ్వు వచ్చి గుండెలు బాదుకొని మీడియా ముందు ఇదిగో వీళ్ళంటే వాళ్ళందరూ ఎక్కడో పెళ్ళి అయ్యి సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళ పరువేం కావాలి? తప్పు కదా. ఇప్పుడు ఏ టీవీ ఛానల్ చేసినా కూడా ఒక అమ్మాయిల ఫోటోలు అలా బయట పెట్టడం తప్పు కదా. ఇంకొకటి ఏంటంటే వాడు నిజంగా బ్లాక్ మెయిల్ అయితే ఈ పాటికి వాడి మీద ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే వాడి తప్పు. కానీ బ్లాక్ మెయిల్ చేస్తున్న కంప్లైంట్ ఎవరి మీద ఉంది? లావణ్య మీద ఉంది. 2 మహిళలు కంప్లైంట్ చేశారు. ఇద్దరు కాదు, 3. ఒకళ్ళేమో ఈ మస్తాన్ సాయి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇట్లాగే అది కూడా ఎఫ్ఐఆర్ అయింది నార్సింగ్ దీంట్లో. ఇంకో కంప్లైంట్ ప్రీతి ఇచ్చింది, నా ఫోటోలు నావన్నీ పెట్టుకొని ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి. అది కూడా నార్సింగ్ పిఎస్లోనే ఉంది కేసు. సో ఈవిడ మీద బ్లాక్ మెయిల్ చేస్తుందని కంప్లైంట్లు ఉన్నాయి తప్ప మస్తాన్ సాయి మీద బ్లాక్ మెయిల్ చేస్తున్న కంప్లైంట్లు ఏం లేవు. సో ఇప్పుడు మీరు రాస్తారం లాగానే మస్తాన్ సాయి కూడా ఇన్నోసెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? కాదు. మస్తాన్ సాయికి బ్లాక్ మెయిల్ చేసే అలవాటు కాదు, మేబీ డ్రగ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా దాంట్లో. నేను ఎందుకంటే క్లియర్ కట్ గా పని అతను చెప్తున్నాడు కాబట్టి. ఇప్పుడు అతను ఒక భూతంలాగా చిత్రీకరిస్తూ, అంటే డ్రగ్స్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా అతని పాపం అతను పడుతుంది, అతను చేయాల్సిన పోతాడు. కానీ ఇది డిఫేమేషన్ ఏదైతే చేస్తున్నారు, ఆయన పేరు పెట్టి మిగతా అమ్మాయిలు డిఫేమ్ చేస్తారు. అది నా పాయింట్, మీరు గమనించాల్సింది. న్యూస్ ఛానల్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పోలీసులకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సరే ఈవిడికి ఏం లేదు, అమ్మాయిని డిఫేమ్ చేయడమే అనుకుందాం. నిజంగా ఆయన ఫోటోలు 40 మంది ఉంటే ఎవ్వరు కంప్లైంట్ చేశారు? ఎవ్వరూ చేయలేదు. నువ్వే వీళ్ళందరివి బయట పెట్టి వాళ్ళ జీవితాలని బజార్ని పెట్టింది నువ్వు. ఎవరా నువ్వు? లావణ్యనా, మీడియానా, పోలీసులా? ఇప్పుడు తేలాల్సింది. చాలా తప్పు కదా ఎవరు చేసినా. ఇక్కడ వీళ్ళు 3 కూడా ఆ ఫోటోలు చూపించేసి చాలా తేలికగా ఇతని మీద దోసేసి ఇతను కామాంధ్రు లేకపోతే ఇతను బ్లాక్ మెయిల్ అని చెప్తున్నారు. కానీ వాడు ఏదైనా అవని, మీ 3 కల్పిట్స్. ఇప్పుడు వాళ్ళందరి జీవితం బజార్కి వచ్చింది మీ వల్లే. మీరే సమాధానం చెప్పాలి. మీరు వాళ్ళు టీవీ ఛానల్ ఆరోపిస్తుంది కరెక్ట్ అయితే, పోలీసులు ఎవరైతే ఈ ఫోటోలు ఇచ్చారో వాళ్ళు రెస్పాన్సిబుల్. కొంతమంది అయితే కనీసం మాస్క్ కూడా చేయట్లా, కొంతమంది మాస్క్ చేస్తున్నారు, కొంతమంది వేసేస్తున్నారు. సో సంథింగ్ ఇస్ ఫిషీ. ఈ అమ్మాయే ఇంకో కాపీ పెట్టుకొని వస్తుంది. ఎందుకంటే నాకు తెలిసి ఏ పోలీసు వాడు ఇట్లాంటి అమ్మాయిల డీటెయిల్ ఇవ్వడు. ఇలా న్యూస్ ఛానల్తో ప్రచారం చేస్తుంటే ఈవిడ న్యూస్ ఛానల్తో కుమ్మక్కైందా అనే డౌట్ వస్తుంది ఖచ్చితంగా. అయితే నేను ఒక ఆడియో వినటం కూడా జరిగింది. ఏసీపీ లావణ్యకి సంబంధించి ఎవరో ఒక ఏసీపీ సపోర్ట్ చేస్తున్నట్లు, అలానే ఒక డీల్ కూడా మాట్లాడుకుంటున్నట్లు ఇంకొక ఆడియో. అది కూడా నిజమేనా? యు మీన్ ఇది 2 కోట్లు 10 కోట్లు? 2 కోట్లు. ఏసీపీ కదమ్మా, సిఐ అనుకుంటా. సిఐ. ఓకే. సో ఇది మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులో 2023 ఏప్రిల్లో అతను ఇదే ఈ ఎఫ్ఐఆర్ రేపు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ కూడా పెట్టేసి. ఇది ఏ ఇయర్ లో అండి పెట్టింది? లాస్ట్ ఇయర్ 2023 మస్తాన్ సాయి పైన 2023 ఏప్రిల్ 1వ తేదీన ఫైల్ అయినట్టుంది, ఆర్ ఏప్రిల్ 2. ఆ రోజు అదే వీళ్ళ చెల్లెల పెళ్లి కోసం నేను అక్కడికి వెళ్తే ఒక 10 రోజులు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఆ లాడ్జ్లో ఉన్నప్పుడు ఒక లాస్ట్ డే గొడవ అయింది. నేను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను ఇట్లా చేశాడు అనేది. ఇప్పుడు ఆవిడ ఎన్ని రకాలైనా మాట్లాడచ్చు, దీన్ని ఈ రకంగా ఆ రకంగా ఇటు తిప్పి రాసేది. కోర్టు ఏమి నమ్మలేదు, క్లియర్ కట్గా అది నమ్మింది. ఓకే, ఎఫ్ఐఆర్లో ఏముందో అది నమ్మింది. సరే ఇప్పుడు మళ్ళీ దీనికే స్టిక్ ఆన్ అవుతున్నట్టుగా మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏమైంది, కంప్లైంట్ అయిపోయిన తర్వాత జనరల్గా రేప్ కేసు పెట్టినప్పుడు మెడికల్ టెస్ట్కి పిలుస్తారు. మెడికల్ టెస్ట్కి ఆవిడ వెళ్ళాల. ఓకే. 2 నెలల తర్వాత 2.5 నెలల తర్వాత ఆవిడ, అంటే ఏప్రిల్ అయితే జూన్లో ఎప్పుడో మెడికల్ టెస్ట్కి వస్తాను. అదే టైంలో 164 అంటే జడ్జి ముందు నించొని అయ్యా నాకు ఇది జరిగింది అని చెప్పాలన్నమాట. ఓకే. సో జనరల్గా కొంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్పిన దాన్ని నిజమని చెప్పడానికి కాకుండా జడ్జి ముందు చెప్పింది ఇంకా గట్టిగా దాన్ని ఇంకా మళ్ళీ నువ్వు మార్చడానికి ఉండదు పొల్లు కూడా. ఓకే. అది 164 అంటారు. మధ్యలో వీళ్ళిద్దరికి ఒక బైండ్ ఓవర్ కూడా జరిగింది. ఓకే. ఆ బైండ్ ఓవర్ జరిగితే యాక్చువల్లీ ముందుకు వెళ్ళకూడదు, కానీ బైండ్ ఓవర్ జరిగింది, దాచిపెట్టేసి బైండ్ ఓవర్ అయిపోతే ఏమవుతుంది, మేము సెటిల్ అయిపోయాము మాకు ఏ కేసు వద్దు అని చెప్పి అప్పుడే విత్డ్రా అయిపోతే ఏం ఉండదు కదా. ఒకవేళ కనుక బైండ్ ఓవర్ కాకపోతే ఈ కేసు పెద్దదైతే మస్తాన్ సాయి దగ్గర నుంచి ఎంతో కొంత
వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఎంతో కొంత లాగచ్చు ఉమ్. అని చెప్పి సిఐ చేశాడని ఈవిడ చేశాడని సిఐ ఇద్దరు మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. అవును. సో 10 కోట్లు ఈవిడ అడిగిందని 2 కోట్లకి ఈయన సెటిల్ చేశాడని. అలాగే ఆ 2 నెలలు ఎందుకు రాలేదంటే మీరు నాకు అర్థమైంది మీరు ప్రెగ్నెంట్, సో అది అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వస్తున్నారు నాకు అర్థమైంది అన్నట్టుగా చెప్పాడు. మీరు విన్నారు అది? లేదండి, వినలేదు. సో తర్వాత దీన్ని చాలా పెద్ద విషయం చేసి ఈ రికార్డ్స్ అని పెట్టుకొని ఏసీబీ వాళ్ళకి అందరికీ పంపించినట్టున్నారు వీళ్ళు, ఓకే. మస్తాన్ సాయి అండ్ ఫ్యామిలీ వాళ్ళు. ఉమ్. సో తర్వాత ఆయన మరి విఆర్లో పంపించినట్టుగా మనకి కొంత సమాచారం. ఉమ్. సిఐఓ మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఆయన. ఓకే. ఆ పిల్ల అక్కడి నుంచి నాకు కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన. అదేదో చాలా సభ్యంగా మాట్లాడుతున్నాడు, ఏదో బెదిరిస్తాడు, సిఐ అండి అతను? యా, సిఐ లావనే మాట్లాడుకుంటున్నాడు. ఓకే. దాంట్లో ఆయన ఏమంటున్నాడు అంటే వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నన్ను బెదిరించాడండి, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే అదే నువ్వు ఎవడు కేసు పెడతావు, నువ్వు డబ్బులు అడుగుతావా, 2 కోట్లు అడుగుతావా అని చెప్పి. ఉమ్. నాకు కూడా అదే మీడియాకి ఇస్తానంటాడు. చేస్తుంటే సరే అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను, ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నాడు కదా, ఎంతో కొంత ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అంటారు. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అంటారు. మీకు వినబడుతుందా? వినిపిస్తాను. సో ఆ అమ్మాయికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయొచ్చు కదా అని నేను అన్నాను. అంటే 10 కోట్లు అడుగుతోందండి ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళ అని చెప్పారు. చెప్తే 10 కోట్లు కాదండి 2 కోట్లు కదా అడుగుతుంది అని చెప్పి అన్నట్ట. ఏదో మాట్లాడుతున్నాడు. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా అని నన్ను అంటున్నాడు. సో ఈవిడేమంటుందంటే సిఐ 2 రికార్డ్ కోట్లు అడిగాడు. చేస్తుంది కాబట్టి తెలియదు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది, అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఈవిడ కవర్ చేసుకుంటుంది. అది అతనితో కూడా సరదాగా అన్నది. ప్రచారం చేస్తారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి మీ ఖర్చులో ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు, 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. అవును సార్. సరేనా. సో వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, ఏదో 2 CR ఇస్తే సెటిల్ అయిపోతుంది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి ఎందుకు రావట్లేదని ఇన్వెస్టిగేషన్కి సహకరించట్లేదు, కేసు పెట్టేసి వెళ్ళిపోయింది అని వాళ్ళు అడిగితే లేదండి వాళ్ళు ఏదో కాంప్రమైజ్ అవుతున్నారు, 2 CRకి ఏదో సెటిల్ అయింది అన్నట్టుగా ఆయన చెప్తున్నాడు అనమాట. ఓకే. వస్తున్నారు కదా. రేపు 100% వస్తున్నాను సార్. సో మీరు రండి అది ఏం చేస్తారు విజయవాడ దిగిన తర్వాత మీరు బై రోడ్ ఇది కరెక్ట్గా ఆవిడ బర్త్డేకి 1 డే ముందు 2023లో జరిగిన కాన్వర్జేషన్. మీరు తెలుసుకుంటే ఆ బర్త్డే ఎప్పుడు మనకి కరెక్ట్ డేట్ కూడా దొరికిపోతుంది. సో తర్వాత దే విల్ గో ఆన్ స్పీకింగ్ సంథింగ్ అండ్ మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? సరే 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్. 160 జడ్జి ముందు మీరు వచ్చి చేసుకుని మెడికల్ జరిగింది. ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది. నాకు డౌట్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు, మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. ఓకే సార్. అర్థమైందా మీకు? ఓకే. సో మీరు ఆ రోజు వచ్చినప్పుడు మెడికల్ ఎగ్జామ్ చేయించుకోలేదు, కానీ నాకు అర్థమైంది మీరు 2 months ప్రెగ్నెంట్ అని. ఇప్పుడు 2 months అయిపోయింది కదా, ల్యాబ్స్ కూడా అయిపోయింది కదా, మీరు ఇప్పుడు చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి. ఒకవేళ ఆవిడ ప్రెగ్నెంట్ కాలేదు అనుకోండి, అయ్యో సార్ నేను ప్రెగ్నెంట్ ఏంటి సార్, నేను ప్రెగ్నెంట్ కాదు సార్ అని చెప్పేది కదా. అవును. దట్స్ ద పాయింట్. అట్లీస్ట్ అక్కడ ఒక మాట కూడా మాట్లాడలేదు, సైలెంట్ గా ఉంది. ఎవరన్నా ప్రెగ్నెంట్ కానమ్మాయిని నువ్వు ప్రెగ్నెంట్ అని ఎవరన్నా అంటే మాట వరుస కన్నా కూడా అయ్యో నేను ప్రెగ్నెంట్ అంటారా లేదు? అవును అవును. షీ నోస్ దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్ దెన్. సో మస్తాన్ సాయితో 2 ఏళ్ళు ఉన్నాను, అదంతా ఉన్నాం, మేము అతనింటికి వెళ్ళాం, ఇదంతా నిజమే, కంప్లైంట్ అంతా నిజమే. సో సంసారం చేశారు, ప్రెగ్నెన్సీ వచ్చింది, బట్ అయిన తర్వాత ఏదో గొడవ అయింది. గొడవ అయితే అప్పుడు జరిగింది రేపు, అప్పటిదాకా చేసిన సంసారం ఆ రోజు జరిగింది రేపు అయిపోతుంది. సో ఇప్పుడు దాని మీద సెటిల్మెంట్ కోసం 2 కోట్ల దాకా, 10 కోట్ల నుంచి మొదలెట్టి 2 కోట్లకు వచ్చింది. అయితే లావణ్యకి ఒక ఏసీపీ సపోర్ట్ ఉంది, దానికి సంబంధించి మీ దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇదే ఉంది కదా, అతనే మాట్లాడాడు కదా, ఇది సిఏది కదా. ఇది సిఐ కాల్. ఇంతకుముందు మీరు విన్నారా? అదే అమ్మాయి చెప్తుంది కదా, నువ్వు చింటూ ఐఏసీపీ అని చెప్పి. అవునవునవును. నాకు తెలుసు ఎవరో వంతకుండా నేను బయటకు వస్తే మొత్తం విషయాలు బయట పెడతాను అన్నాడు కదా. సో బయటకు వస్తే విషయాలు బయట పెడతారని చెప్పి లోపలేసారా మస్తాన్ సాయి అనే డౌట్ కూడా వస్తుంది మనకి. ఓకే. సో బేసికల్లీ మస్తాన్ సాయి కోసం జూలై 3 నుంచి ఎతుకుతున్నారు, ఇది వాస్తవం.
మస్తాన్ సాయి మరి వాళ్ళకి దొరకకుండా ఇక్కడ హైదరాబాద్లో ఈ కోకాపేట విల్లలో ఉన్నాడు అనే విషయం రీసెంట్గా చాలామందికి తెలుసు. ఎందుకంటే నేనే కాదు, మీడియాలో కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక ఆవిడ ఒక రిపోర్టర్ ఫోన్ చేసి ఇదిగో మస్తాన్ సాయి ఇక్కడ ఉన్నట్ట, మనం అందరం వెళ్దాం పదండి అని చెప్పి దానికి ఊతమిస్తూ ఈ పని అబ్బాయి చెప్పే సాక్ష్యం కూడా మనకి క్లారిఫై చేస్తుంది. మస్తాన్ సాయి స్టేయింగ్ దేర్. ఓకే, అది మీరు నమ్మే ఉంటారు కదా పని అబ్బాయి. సో ఇక్కడే ఉన్నాడు అని తెలుస్తుంది, మీడియాలో అంతా వినబడుతున్నాడు మస్తాన్ సాయి. అక్కడక్కడ యాక్చువల్ దిలీప్ శంకర్ కూడా తీసుకొచ్చి మాట్లాడిచ్చాడు, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. మరి పోలీసులు అప్పుడు అతను ఇక్కడ ఉన్నాడు దిలీప్ శంకర్కి తెలిసినప్పుడు దిలీప్ శంకర్ దగ్గరికి వెళ్ళి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే డౌట్ కూడా వస్తుంది. సార్ మీరు మాట్లాడిచ్చారు కదా, అబ్బాయిని మాకు ఇవ్వండి, మేము వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్. మేబీ పోలీసులు టీవీలు యూట్యూబ్లో చూడట్లేదా? ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తంలో ఒక్కొక్కరుగా అందరూ బయటకు వచ్చేసారు. ప్రీతి ఎవరో తెలియదు, ఉదయ్ ఎవరో తెలియదు, వాళ్ళిద్దరు వచ్చేసారు. అసలు ఈ పన్నోళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు బయటకు వచ్చారు. ఫస్ట్ నుంచి వినపడుతున్న మేజర్ నేమ్ మస్తాన్ సాయి. అతని వాయిసే విన్నాం కానీ నిన్నటి వరకు అతని ఫేస్ ఎలా ఉంటుందో ఎక్కడ రివీల్ అవ్వలేదు. అతను ఇవాళ వచ్చేసాడు. ఇక మిగిలింది చింటూ. అసలు ఇతనెవరు? ఇతను కూడా బయటకు వచ్చే ఛాన్స్ అంటే వీళ్ళందరూ బయటకు రావడానికి కారణం ఈవిడే మేజర్, బిగ్ బాస్. ఇప్పుడు ఇతన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రతి ఒక్కరికి ఇలా ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ లాగా అవుతుంది. ఈవిడ పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి చెప్పేస్తారు. ఓకే, చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళని వేటాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రీతి బయటకు వచ్చేసింది, ప్రీతిని వేటాడుతుంది. మస్తాన్ సాయి బయటకు వచ్చాడు, మస్తాన్ సాయిని వేటాడుతుంది. సో మస్తాన్ సాయిని పట్టుకోవడానికి ట్రయల్స్ జరుగుతున్నా కూడా ఈ రోజు దాకా పోలీసులు ఎందుకు సీరియస్గా లేరు? సడన్గా ఎప్పుడైతే మస్తాన్ సాయి ఈవిడ మీద కన్ఫెషన్ ఇవ్వగానే మరి ఈవిడ ఆ ఏసీపీ అన్నప్పుడు ఆయన గుమ్మడికాయ దొంగంటే బుధాలు దొరుకున్నట్టు ఎవరైనా ఉలికి పడ్డారా, రేపు వీడు బయటకు వస్తే నా నుంచి ఏమైనా బయట పెడతాడని చెప్పి ఏదో రకంగా వీడిని ఫస్ట్ లోపలేయండి, వీడి మీద ఎట్లా కేసింది కదా, ఇన్నాళ్ళు ఏదో మనం చూసి చూడనట్టు వదిలేసాం, వీడు ఇప్పుడు బయటకు వచ్చి ఇలా ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు, దాగుడు మూతలు ఆడుతున్నాడు అని చెప్పి పట్టుకున్నారా ఏమో మరి తెలీదు. సో దాంట్లో ఈవిడ కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ లొకేషన్లు తీయడాలు ఇవన్నీ కూడా ఈవిడ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అతనితో ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటుంటారు. మస్తాన్ సాయి, లావణ్య. ఓకే, అయితే మస్తాన్ సాయికి సంబంధించి మీ దగ్గర ఒక వీడియో కూడా ఉంది అని చెప్పి. ఇదేంటంటే ఈవిడ పెట్టే టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందంటే, అంటే మీకు మస్తాన్ సాయి గురించి ఈవిడ గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పుడు ఈవిడ చెప్తున్నట్టుగా మస్తాన్ సాయి నన్ను బెదిరించాడు, మస్తాన్ సాయి నన్ను బెదిరించి ఏదో నా వీడియోస్ పెట్టుకొని, నిజానికి ఏంటంటే మస్తాన్ సాయి పరిచయం అయిన తర్వాత మస్తాన్ సాయి మీద ఈవిడ మనసు పడి మస్తాన్ సాయిని దక్కించుకోవడానికి ట్రై చేసింది. ఎలా అంటే మస్తాన్ సాయికి అప్పుడు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింది. ఓకే, ఆ అమ్మాయితో ఎలాగైనా ఏంటి కట్ చేయించాలి, నేను టార్గెట్ చేసిన వాడి చుట్టూ ఎవరు ఉండకూడదు, వేరే అమ్మాయితో వాడు మాట్లాడకూడదు అని చెప్పి ఏం చేసింది, మస్తాన్ సాయికి ఆ అమ్మాయికి ఏదో రకంగా పొలాలు పెట్టడానికి ట్రై చేసింది ఫస్ట్. అది అలా ఉండగా మస్తాన్ సాయి ఫోన్ నుంచి ఈవిడ అతని గర్ల్ ఫ్రెండ్ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా మొత్తానికి కాపీ చేసుకుంది, ఏ రకంగా పట్టి ఆవిడ కూడా చెప్పింది ఎలా వచ్చింది అంటే ఏదో ఇట్లా ఏదో చెప్తుంది కదా, ఏవో కథలు చెప్తుంది. బట్ షీ ఈజ్ ఆల్వేస్ బెంట్ ఆన్ డూయింగ్ ఆల్ దిస్ డేటా ఎక్కడి నుంచో ఎలా కలెక్ట్ చేస్తుంది. తీసుకొని ఆ అమ్మాయి ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏవైతే సెన్సిటివ్గా ఉంటాయో అవన్నీ కూడా తీసుకొని బెదిరించడం మొదలెట్టింది. నువ్వు వీడిని వదిలేసి వెళ్ళిపో, ఇంకోసారి వీడితో కనబడ్డామంటే ఇవన్నీ కూడా నేను మీడియాకి ఇస్తా అని చెప్పి. ఆ అమ్మాయి అయినా కూడా షీ వాజ్ లైక్ అడమెంట్, కొంచెం లేదు నాకు మస్తాన్ సాయి కావాలన్నట్టుగా ఉన్నట్టుంది. ఆ టైంలో ఇంకేం చేసింది, డైరెక్ట్గా వాళ్ళ నాన్నకి ఈ వీడియోస్ పెట్టి చూడండి మీ అమ్మాయి ఎలా చెడిపోతుందో ఇక్కడ, మీ అమ్మాయిని అసలు ఫస్ట్ అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి చెడగొట్టింది. సరే మొత్తానికి ఏమైంది, అప్పుడు మరి ఈ ఫోటోలు బయట కూడా పెట్టకుండా ఉండాలంటే ఎంతో డబ్బులు డిమాండ్ చేస్తుందో ఏదో మొత్తానికి ఆ అమ్మాయి సరే నేను వెళ్ళిపోతాను కానీ నేను ఊరికే వదలను ఈ అమ్మాయి అని చెప్పి వెళ్ళి కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్లో. ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, నా సెన్సిటివ్ ఫొటోస్ అన్ని పెట్టుకుని. ఆ కేసు ఇప్పటికీ ఉంది. ఈయన కాదు బ్లాక్మెయిల్ చేసేది, ఈవిడే బ్లాక్మెయిల్ చేసేది. సో డ్రగ్స్ అందరూ చేశారు, ఎవరికి అలవాటు చేశారో కూడా మనకు అర్థమవుతుంది ఇంట్లో. ఓకే, కానీ బ్లాక్మెయిల్ చేసేది మాత్రం అందరినీ చేస్తుంది. ఇప్పుడు ప్రీతిని చేస్తుంది, ఉదయం చేస్తుంది, మస్తాన్ సాయం చేస్తుంది, రేపు ఆ చింటూని చేసిన పెద్ద ఇదేం లేదు. ఇప్పుడు ఆ చింటూ తనకు అనుకూలంగా ఉండుంటాడు మేబీ, అంతే. ఓకే, అండ్ అదే కదా, అందుకనే కదా కరాటే కళ్యాణి గారు నీతో బలవంతంగా బెదిరించి ఈ మాటలు చెప్పించారని చెప్పు, లేకపోతే నీ పరిస్థితి ఎంత దారుణంగా అవుతుందో
ఊహించలేవు అనే మెసేజ్ చింటూ పంపించాడు అన్నట్టుగా మనకి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆ రోజు ఆ టీవీ దగ్గర. ఓకే. దట్ వాస్ ద మెసేజ్ దట్ హీ వాంటెడ్ టు కన్వే. ఆవిడ ఫోన్ లాక్కొని వెంటనే కట్ చేసేసి. సో రైట్ నౌ చింటూ అండ్ షీ ఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. ఎన్నాడు ఉంటుందో తెలియదు. వాడిని కూడా ఏదో రోజు బాగా బ్లాక్మెయిల్ చేస్తే వాడు కూడా ఇలాగే పొగబెట్టినట్టుగా బయటకు రావచ్చు. ఓకే, అందరూ వస్తారు. కాకపోతే అప్పుడు వాడు వచ్చినప్పుడు చింటూ చెడ్డవాడు అని చెప్పడానికి ఆవిడ దగ్గర 100 వీడియోలు ఉంటాయి. అవన్నీ కూడా తీసుకొస్తాయి. ఇదిగో చూడండి చింటూ ఏం చేశాడో, ఇదిగో చూడండి చింటూ అప్పుడు ఇది చేశాడు. అది పని. మీకు ఇప్పటికైనా అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను చెప్పేది. సో అలా పాపం ఆ అమ్మాయిని అతని లైఫ్ నుంచి వెళ్ళగొట్టి బలవంతంగా సాయిని ఐ లవ్ యూ, యూ మస్ట్ లవ్ మీ అని చెప్పి మీరు ఆ కాల్ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కసారి మనం విన్న కాలే, కానీ ఒక్కసారి మళ్ళీ ఒకసారి కొంచెం సెన్సిబుల్గా అది విందాం. ఓకే. ఒకటి షేర్ చేసుకుంటున్నాం అంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అంటే నేను వాట్ ఐ వాంట్ యూ టు అబ్జర్వ్ ఇస్ ఈ కాల్లో ఎవరు సిన్సియర్గా లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవరు కొంచెం తప్పించుకుందాం అనుకున్నట్టు అనిపిస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సరే బెదిరించినట్టు అనిపిస్తుందా? ఒకటి షేర్ చేసుకుంటున్నాం అంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? సెక్స్ ఉంది, స్లీప్ టుగెదర్ సాయి. నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు అర్థమవుతుందా మన రిలేషన్ ఏంటో అని ఎందుకు చెప్తారు ఎవరన్నా? ఒక బెదిరిపోయిన అమ్మాయి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది తప్ప అదే పని నీకు అర్థమవుతుందా మన రిలేషన్ ఏంటో అని చెప్పి వాడికి గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు ఎంత నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పట్లేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ అతను పాప తప్పకుండా చెప్పకపోతే ఏమవుతుందో అన్నట్టుగా అంత బాగుంది నాకు. ఇప్పుడు అంత తడబాటు చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి. అసలు అలా సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు పక్కకి నీ పన్ను దిగించుకుని అది దిగించుకుంటా ఎక్కడితో కట్ అనే ఉండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి సోపేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఉండాలని జెన్యూన్ గా అనిపిస్తా. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటిని అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలు నా మీద ఉన్న చెడులు మొత్తం. సో బేసికలీ నా మీద కేసులు పడ్డాయి. ఐఎమ్ సారీ ఆ కేసులు పెట్టిన దానికి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ, అది దోల మరి ఏందో సో ఏదో తిట్టుంటాడు బేసికలీ. వెళ్ళిపోవాను లేకపోతే వద్దాను. ఇది పాయింట్. నేను నచ్చలేదు కదా నీకు అని ఒక అమ్మాయి ఎందుకు అడుగుతుంది? ఒకవేళ బెదిరుకొని ఉంటే షీ వాంటెడ్ టు కన్ఫర్మ్, నేను ఇంత లవ్ చేస్తున్నాను, నువ్వు ఏంట్రా నీ దగ్గర అంత కనిపించట్లేదు నాకు అని షీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ట్రాక్ట్. ఎవరికైనా అర్థమవుతుంది నేను నచ్చలేదు కదా నీకు అని. ఏమైనా ఎందుకు అడుగుతుంది? షీ వాంటెడ్ హిమ్ టు లవ్ హర్ మోర్. దట్స్ సో క్లియర్. మనం చూడలేకుండా నా కళ్ళు మూసుకొని చట్టానికి కళ్ళేవు అనుకుంటే ఆఫ్ కోర్స్ ప్రేమ కూడా గుడ్డిదే కదా. వాడు చాలా తెలివిగా వాడు చెప్పకుండా సరే. సో బేసికలీ పాయింట్ ఏంటంటే ఇది బెదిరింపు ప్రేమ కాదు, బలవంతపు ప్రేమ ఆవిడ సైడ్ నుంచి. అండ్ అది కవర్ చేసుకోవడానికి ఆవిడ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కంప్లైంట్లు కూడా ఏం రాస్తుందంటే వీడు నా వెంబడపడ్డాడు, 9 రోజులు తిరిగాడు, అప్పుడే నేను ఒప్పుకున్నాను. నిజానికి జరిగింది ఏంటంటే అదర్వైజ్ ఈవిడే అతన్ని వెంబడబడి ఆయన గర్ల్ ఫ్రెండ్ని దూరం చేసి అతన్ని బ్లాక్మెయిల్ చేసి. సో వీళ్ళందరూ డ్రగ్స్ చేశారనలో ఎటువంటి డౌట్ లేదు. అది మనకు అందరికీ కేసులు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కానీ బ్లాక్మెయిల్ అనేది ఈవిడ మీద మాత్రమే కేసులు ఉన్నాయి. ఈవిడ చేస్తుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా కనబడుతుంది మన కళ్ళ ముందు. మన మీడియాలో రోజు జరుగుతున్నది అదే. వాళ్ళ ఫోటోలు పెట్టడం, వీళ్ళ ఫోటోలు పెట్టడం, ఇదే పని జరుగుతుంది. ఎందుకంటే షీ హ్యాస్ దట్ బ్యాకప్ ఆఫ్ డేటా ఆఫ్ ఎవ్రీబడి. షీల్ కీప్ డూయింగ్ ఇట్.
మీడియాకి లీకులు, మీకు ఇది ఇస్తానండి నా ఇంటర్వ్యూ తీసుకోండి, మీకు ఇది ఇస్తానండి నా ఇంటర్వ్యూ తీసుకోండి. వాళ్ళకి ఇంకా వేరే ఇదేం లేదు, వాళ్ళు చేస్తున్న తప్పు అని తెలియక, ఒక అమ్మాయిని డిఫేమ్ చేస్తున్నామని తెలియక వేసేస్తున్నారు. ఇంత దారుణంగా ఆ అబ్బాయిని బలవంతంగా అట్టబెట్టుకోవడానికి ట్రై చేసి ఆ అమ్మాయిని కూడా దూరం చేస్తే గుండె పగిలిపోయింది అబ్బాయికి, మస్తాన్ సాయికి. ఓకే. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. ఏ ఇయర్లోనే? 2023లోనే. కంప్లైంట్ ఫైల్ చేయక ముందా? ఫైల్ చేసిన తర్వాత, ఫైల్ Okay. చేసిన తర్వాతే ఈ టార్చర్ ఇవన్నీ నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతున్నానని చెప్పి రాసి అతను మీకు ఎప్పుడైనా ఎవరిని డిస్టర్బ్ చేయడం, ఎవరిని దయచేసి చూపించి ఆడపిల్లని వాళ్ళ జీవితాలు దయచేసి అడుగుతున్నాను ప్లీజ్ ఒక్కసారికి. థ్యాంక్ యూ. అది లాస్ట్ మెసేజ్ మరి ఆవిడకి రికార్డ్ చేసినట్టున్నాడు, ఇంకా అన్వికానే అంటున్నాడు కదా. యా. సో అది అయిన తర్వాత అది తెగిపోయి పడ్డాడు. ఆ ఉరేసుకున్నది ఆ పడిన తర్వాత ఆ గడ్డం ఎట్టా పగిలింది చూడండి ఇక్కడ. ఓకే. నాకు ఫస్ట్ ఇది అర్థం కాల, ఏంటి ఈ ఫోటో, ఈ 2 ఫోటోలకి ఏంటి కనెక్షన్ అని నాకు అర్థం కాల. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అది తెగి పడ్డప్పుడు ఇది మొత్తం పచ్చడైంది, అలా అయింది. ఆ సూసైడ్ నోట్ ఏం రాశాడండి దానిలో? సూసైడ్ నోట్ ఇదే ఏదో చెప్తున్నాడు, మరి సూసైడ్ నోట్ ఏం రాశాడు నాకు దొరకలేదు, దొరికింది ఇవి. ఓకే. అండ్ ఇంకొక షాకింగ్ విషయం చెప్తా, ఈ వీడి వల్ల ఒక ఆల్రెడీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అర్పిత్ అనే ఆయన అని ఒక ఇది ఉంటే, ఓకే. అండ్ మీకు ఇంకొక సాక్ష్యం కూడా చూపిస్తా. ఎవరి వల్ల? ప్రీతి. లావణ్య వల్ల అర్పిత్ అనే పర్సన్ చనిపోయాడు. ఆల్రెడీ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. చచ్చిపోతే ఆ గోడ మీద కూడా రాశాట, అది ఏదో మొత్తానికి ఏదో కవరప్ చేసుకున్నారు అని చెప్పి మనకి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక ఇదేంటంటే ప్రీతి కూడా సూసైడ్ చేసుకున్నాను ఈవిడ టార్చర్ తట్టుకోలేక అని చెప్పిన ఇది ఉంది కదా, దానికి సాక్ష్యం అంటే ఇవాళ కాదు, ఇప్పుడు మీకు సడన్గా అప్పుడు చెప్పానని చెప్పడం కాదు కదా, ఇవాళ ఈ రోజు వస్తుందని ఎవరికి తెలియదు కదా. ఇవాళ ప్రీతి బయటకు వచ్చింది, మన దాకా వీళ్ళందరూ ఫ్రెండ్సే కదా, ఆ కాల్స్ కూడా విన్నారు కదా మీరు, వీళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకున్నారు. సూసైడ్ నోట్ ఈవిడ ఇన్స్టాగ్రామ్లో ప్రీతి పెట్టి, నేను ఇవాళ చచ్చిపోతున్నాను, నాకు బతకాలని లేదు, ఈ అమ్మాయి చాలా డేంజరస్, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పెట్టిన ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కూడా ఉంటుంది, ఆమె చనిపోతూ ఇచ్చేసింది. ఇంకా ఉందండి అది, ఆ మెసేజ్ ఉందా ఇంకా? స్క్రీన్ షాట్ ఉంది. ఆ అమ్మాయి ఆ రోజున ఇన్స్టాగ్రామ్లో నేను చచ్చిపోతున్నాను అని చెప్పి, ఇప్పుడు సంవత్సరం క్రితం, ఇవాళ కోసం తయారు చేసింది అయితే కాదు కదా, అది కూడా ఉంది. ఓకే. సో బేసికలీ షీ విల్ అబెట్ టు కమిట్ సూసైడ్. అంత టార్చర్ పెడుతుంది వీళ్ళకి, నరకం, బ్లాక్మెయిల్, వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోలు పెట్టుకుని. ఆ టైంలో సూసైడ్ చేసుకుందాం అనుకుని పొరపాటున అది తెగిపోయి ఎస్కేప్ అయ్యాడు. అదే గడ్డం పగిలిపోయింది. యా, ఓకే, మీకు పంపిస్తాను, మీరు చూపించండి. ఓకే. సో ఇలా ఒకళ్ళు కాదు, ఇంత టార్చర్ పెడుతుంటే ఒక్కొక్కళ్ళు తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక బయటకు వస్తున్నారు టప్ టప్ టప్. నా గొప్పతనం ఏం లేదు నేను వీళ్ళు బట్ట రావడంలో, వాళ్ళు వస్తున్నారు అలా. చెప్తున్నాం కదా, రేపు నుండి చింటూ కూడా బయటకు వస్తాడు, ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా తట్టుకోలేక బయటకు వస్తారు ఖచ్చితంగా. ఎన్నాళ్ళని పడతాడు ఎవడన్నా కూడాను. వాళ్ళ అమ్మని తిట్టి, వాళ్ళ నాన్నని తిట్టి, వాళ్ళ బూతులు తిట్టి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ తీసుకొని బ్లాక్మెయిల్ చేసి ఇదే జీవితం అంతా చేస్తుంటే ఎవడు ఉంటాడు నీతోటి? సరే ఒకసారి తప్పు చేసే తర్వాత ఇంకోటితోనే కూడా మంచిగా ఉండాలి కదా. సెటిల్మెంట్లు 2 కోట్ల కోసం బేరం కుదుర్చుకున్నాను, ఇవ్వలేదు, ఇంకా తర్వాత ఏదేదో నడుస్తుంది. మేబీ ఆ పనతను చెప్పేది ఏంటంటే, ఏదో రకంగా నాకు 2 కోట్లు ఇప్పించాలంటే ఇప్పుడు రాజధాని మీద కేసు వేస్తే ఆ ఇల్లు దొరికితే దాంట్లో ఎంతో కొంత షేర్ చేసుకుంటే ఆ 2 కోట్లు వస్తాయన్నట్టుగా కూడా ఏమని అనుకుంటున్నారేమో. నీకు 2 కోట్లు కావాలి కదా, ఏదో రకంగా ఇప్పిస్తాలే, ఇలా చెయ్యి వస్తుంది అనుకున్నారేమో తెలియదు. అదే చెప్తున్నాడు కదా పన్నతను. వీళ్ళిద్దరు కలిసే ప్లాన్ చేశారు మస్తాన్ సాయి అండ్ అని ఆ అబ్బాయి చెప్తున్నాడు మనకి. మరి మస్తాన్ సాయికి ఏంటంటే అదే అంటున్నాను, మస్తాన్ సాయి దగ్గర 2 కోట్లు డీలు ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మస్తాన్ సాయి ఇలా కూడా ఆలోచించుండొచ్చా, వన్స్ రాజ్ తరుణ్ పైన కేసు అయితే ఇక్కడ ఈ కేసు వీక్ అవ్వచ్చు అని. కానీ అయి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్, భలే పాయింట్ క్యాచ్ చేశారు మీరు. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఈ కేసు ఇలా పెడితే అప్పుడు తనకి అవుతుందని కూడా ఆలోచించవచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. సో మొత్తానికి ఏదో రకంగా అతను చెప్పిన దాని ప్రకారం, అతను చెప్పిన దాని ప్రకారం ఎంత దారుణం అండి. 2 అవర్స్ వాళ్ళిద్దరూ ఇంట్లో కూర్చొని ఇతన్ని తరిమేసి ఇతని మీద కేసు పెట్టి. అసలు ఆ విల్లా ఎవరి పేరు మీద ఉంది? రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది అసలు. సరే ఓకే, ఎవరైనా ఒక మనిషికి స్టార్టింగ్లో హెల్ప్ చేస్తే, నేను ఈ 2 విషయాలు మాత్రమే అడగాలనుకుంటున్నా. స్టార్టింగ్లో హెల్ప్ చేస్తే ఆ పర్సన్కి మనం తిరిగి ఎంతో కొంత హెల్ప్ చేస్తాం, 1 time 2 times లేదా 3 times. సరే మనిషిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు, రిలేషన్లో ఉన్నాడు, 2-3 years తర్వాత అర్థమైపోయింది
మనకి కరెక్ట్ కాదు, ఇది కొంచెం తేడాగా వెళ్తోంది అన్నప్పుడు దూరంగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ టైంలోనే తన్ని బయటికి పంపించి వేరే ఏర్పాట్లు చేయటమో, లేకపోతే వేరే ఇతనే అసలు కంప్లీట్గా ఇదవ్వటమో చెయ్యాలి కదా. ఎందుకు అసలు ఇప్పుడు వరకు ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి అడుగుతున్న పాయింట్ లావణ్య, నచ్చనప్పుడు నాతో ఒకే ఇంట్లో ఎలా ఉంటాడు, లేదు తను నీకు లేకపోతే ఇప్పటికీ అర్థం కాల. బ్లాక్మెయిల్ అంతే, చేస్తాను blackmail. భయపడి ఉన్నాడంట. అంతే అంతే. డౌటా? అందరిని చేసేది అదే కదా. ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతుంది కదా, మస్తాన్ సాయం బ్లాక్మెయిల్ చేస్తుంది, ప్రీతిని బ్లాక్మెయిల్ చేస్తుంది, ఉదయం బ్లాక్మెయిల్ ఈ చేస్తుంది. మీడియాకి ఫొటోస్ ఇవన్నీ ఇచ్చి కేసులు పెడతదేమో, నా కెరీర్ పాడవుతుందేమో అని భయపడ్డాడు అంటారా? ఆఖరికి నన్ను కూడా కదా కేసు పెట్టి కేసు తీసేస్తాను, నువ్వు మాట్లాడుకు మీడియాలో వచ్చి. అవునా? అందరినీ బ్లాక్మెయిల్ అదే కదా. మిమ్మల్ని ఏమని చేశారు బ్లాక్మెయిల్? డైరెక్ట్గా కదా, ఇండైరెక్ట్గా. డైరెక్ట్ చేస్తే దొరికిపోతారు కదా. ఆ అమ్మాయి ఆ రోజు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి చెప్పుల మీద దాడి చేస్తే నేను తోపు దోస్తే ఆవిడ పడిపోయిందట. ఆవిడని ఎక్కడెక్కడ కొట్టేసాయంట, నాకు ప్రాణహాని ఉంది అని వెళ్ళి కేసు పెట్టేసింది అమ్మాయి కదా. వెంటనే ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా చూడు నీ మీద కేసు అయింది, ఇది తీసేయాలంటే మాట్లాడకు అని ఇండైరెక్ట్గా వేరే వాళ్ళతో రాయబారం. సో దానివల్ల రాస్తారని మొన్నటి వరకు బయటికి రాలేదు. ఎవరినైనా సరే ఇదే బ్లాక్మెయిల్ చేసి, నాకు తెలిసి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో రకంగా హెల్ప్ చేస్తారు, వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తుందేమో. ఇంకొకటి బ్లాక్ మ్యాజిక్ గురించి కూడా మాట్లాడారు మొన్న. ఇవి చేతబడులు గట్ల చేస్తుంది అని చెప్పి ఒక దాంట్లో మొన్న ఈ మన మస్తాన్ సాయి చెప్పాడు, చేతబడులు చేస్తుంది ఈవిడ అది అని చెప్పి. అంటే అదే నిజమే, ఆ చేతబడి చేసేటైతే మరి చేయొచ్చు కదా, రాస్తానికి చేయొచ్చు కదా, ఇవి చేయొచ్చు కదా అంటున్నారు. పాయింట్ ఏంటంటే ఎవడు నాకు తెలిసి నాకు అటువంటి నమ్మకాలు ఏం లేవు. చేతబడి చేస్తే ఎవరికి ఏమి కాదని నేనైతే నమ్ముతా. కానీ కొంతమంది ఎవరైతే అమాయకులు ఉంటారో వాళ్ళకి నాకు చేతబడవచ్చు, నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి బెదిరించి వాళ్ళతో పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు చేతబడి వస్తుందా రాదా అని పక్కన పెడితే చేతబడి వస్తుందని భయపెట్టి కూడా ఓ రకంగా బ్లాక్మెయిల్. అంతే, బ్లాక్ మెయిల్ బ్లాక్ మ్యాజిక్ అన్నీ. వాళ్ళు అడుగుతారు చేతబడి చేస్తే మరి అది చేయాలి కదా ఇది చేయాలి కదా. చేతబడి ఎవడు చేయలేడు, చేతబడి చేస్తా అని చెప్తే భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంత తెలుస్తోంది కళ్ళ ముందు. దాదాపు లావణ్య బాధితులు నాకు తెలిసి ఇప్పటికి 5 నుంచి 6 బయటకు వచ్చారు. ఆఖరికి మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో అతను కూడా అరెస్ట్ అయిపోయాడు. మరి ఈవిడెప్పుడు? అదే అంటున్నా, ఈవిడికి సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం బ్లాక్మెయిల్ గురి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఇంకేదన్నా ఉందా మనకు తెలీదు. అది నిజంగా ఏమన్నా ఉందో లేదు, బట్ వాళ్ళ వాయిస్లో మనకు అర్థమవుతుంది కదా. నేనేమి ఊహించట్లా, ఆ వాయిస్లో ఉన్న దాన్ని బట్టి మనం కనుక నమ్మాల్సి వస్తే వేర్ ఇస్ సంథింగ్ ఫిష్. అందువల్లే ఆయన అరెస్ట్ అయ్యాడు, ఈవిడ అరెస్ట్ కాలేదా? ఇద్దరు కలిసే కదా మొన్నటిదాకా ఆ విల్లాలో కూర్చొని కొట్టారు ఇంజక్షన్లు అని వేసుకొని. మరి ఒకరిని పట్టుకొని ఇంకోళ్ళు పట్టుకోకపోవడం ఏంటి? మేబీ అతను చెప్పొచ్చేమో తన పేరు కూడా, లావణ్య పేరు కూడా. మేబీ తను కూడా ఉంది. ఆయన చెప్పకపోయినా పనతను అయితే చెప్తున్నాడు కదా క్లియర్ గా. ఆయన చెప్పకుండా ఉంటాడంట. అక్కర్లేదు, ఎందుకు అక్కడ సీసీ ఫుటేజ్ దొరకదా, ఓటీపీలు దొరకవా, అతని కారు వెళ్ళింది తెలీదా, అన్నీ కనబడతాయి. చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే పోలీసులకి ఎప్పుడూ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు ఫైనల్గా, లావణ్య అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇంకా కూడా బెదిరింపులకి భయపడి చేయకుండా ఉంటారా అరెస్ట్? ఇంక ఎవరెవరు ఎంతెంత బ్లాక్మెయిల్ పెట్టుకుని చేస్తుందో అనేది పాయింట్. బట్ బేసికలీ ఒకటైతే నేను చాలా చాలా స్ట్రిక్ట్గా అనుకునేది ఏంటంటే, ఈవిడ వల్ల ఒక రాజ్ తరుణ్కి ఎంత డ్యామేజ్ జరిగిందో, అలాగే ఒక మస్తాన్ సాయి, సరే అది ఆయన కర్మ, ఆయన చేసుకున్నాడు, డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేసుకున్నాడు. బట్ ఆయన సూసైడ్ దాకా వెళ్ళడం, ఆయన బ్లాక్మెయిల్ గట్రా డ్రగ్స్ చేశాడనేది క్లియర్ కట్గా మనకు అక్కడ ఎవిడెన్స్ తోటి మనకి కొంతవరకు తెలుస్తుంది. ఓకే, బట్ పెడ్లర్ అయితే కదా, ఆయనకి అంత కర్మ లేదు కదా. కానీ చేస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు, లేకపోతే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ కోసమైనా మరి తెప్పించాడో ఏడు మరి అదైంది. సో ఈయన జీవితం, ఈయన మీద కేసు పెట్టడం, ఆయన మీద కేసు పెట్టడం, వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికీ చక్కన పెట్టండి. మగాళ్ళు తర్వాత ఏదో ఒకటి చేస్తారు అనుకుందాం, పోనీ ఎంతమంది అమ్మాయిల జీవితాలు. ఒకసారి హర్యానా అంటది, ఒకసారి ప్రీతి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు పాపం ఫారెన్ నేషనల్ అమ్మాయి ఎవరు ఉంటే ఆ అమ్మాయి, ఇలా అందరి ఫోటోలు, వీళ్ళందరి ఫోటోలు బయట పెడుతుంటే నాకు నిజంగా ఒకటే అనిపిస్తుంది, ఆవిడది తప్పు కాదు, బయట పెట్టే మీడియాది కదా తప్పు. మనం అలా చూడాలి దీనికి యాక్చువల్గా. ఎందుకు వీళ్ళు సహకరిస్తున్నారు బ్లర్ కూడా చేయకుండా? అండ్ వాట్ డూ దే వాంట్ టు ప్రూవ్? అఫైర్ ఉన్నాయి అయితే ఏంటి, ఏం ప్రూవ్ చేస్తున్నావు దాంతో? దేశద్రోహం ఏమైనా జరిగిందా? వాళ్ళు పర్సనల్గా ఏదైనా అఫైర్లు పెట్టుకున్నారు, ఆ ఫోటోలు పెట్టి ఏం ప్రూవ్ చేస్తున్నావు నువ్వు? వాళ్ళు ఎవరు లేవని చెప్పట్లేదే. ఇప్పుడు ఈమె చెప్తుంది నాకు మస్తాన్ సాయితో ఏమి లేదు అని చెప్తుంది, ఉంది అని ప్రూవ్ అవుతుంది.
వాళ్ళు ఎవరన్నా మాకు లేదు ఉంది ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు ప్రీతి ఉంది, అమ్మాయి ఉదయతో ఉన్నానని చెప్తే అయ్యో ఫోటోలు, ఆ ఫోటోలు బయట పెట్టి ఏం చేయాలి నువ్వు? అలాగే ఆ అమ్మాయి ఒకప్పుడు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్, అవి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి వాళ్ళ కాపురం నుంచి ఇచ్చిపడ్డప్పుడు నువ్వు చేసేది ఏముంది? లిటరలీ వీళ్ళిద్దరే కాదు బాధితులు, వీళ్ళిద్దరికన్నా 5-6 మంది మహిళల జీవితాలను బజారుకి ఇచ్చింది మీడియా అండ్ ఈవిడ. దీనికి ఏ శిక్ష పడాలి? వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి మీడియాకి. చెప్తున్నా కదా, దట్ ఈస్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అమ్మాయిల్ని బజార్కి ఇచ్చడం, ఏదో మహిళలకి ఒక మహిళకి న్యాయం చేద్దాం అనుకుని పోతే ఆవిడకి చేయండి న్యాయం ఒకవేళ ఏమైనా ఉంటే, కానీ మిగతా వాళ్ళని ఎందుకు బతిమాలు చెప్తారు? చిన్న పిల్ల 21 ఏళ్ల ప్రీతి చౌదరి ఆ అమ్మాయిని ఇంత డిఫేమ్ చేస్తున్నారు, బయటకు వచ్చిందని. వెరీ బ్యాడ్. సో ఖచ్చితంగా ఇది ఆగాలంటే ఆవిడ అదుపులోకి తీసుకోవాలి, ఇదే మా డిమాండ్. రైట్, థ్యాంక్ యూ.